హాయ్ అండి. హలో, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో చూపించినట్లు ఈరోజు నేను పూజ చేస్తున్నాను. అండ్ పూజ సామాను ఎలా కడుక్కోవాలి, అండ్ పూజ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాగ శుభ్రంగా ఉండాలి, అండ్ ఎలాగ క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి హౌస్ కానీ మనం కానీ అని ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను ఇప్పుడు మాత్రం వంటగది ముందు ముగ్గేస్తున్నానండి. అండ్ ఇది బాగా మాకు హాల్ లాగా పంచలాగా ఉంటుందండి. ఇంకా అక్కడండి మాల్ వాకిలైతే గేట్ దగ్గర ముగ్గేసేస్తాను అక్కడ ఆల్రెడీ మార్నింగే. ఇక్కడ మాత్రం ఫ్రైడేస్ అలా వేస్తాను. డైలీ వేయడానికి బాబు తొక్కేస్తాడు కదా, ఆడుకుంటాడని చెప్పి వేయనండి. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము, అందుకని నేను ముగ్గు వేస్తాను డైలీ. ఇంకా మా బాబు ఉన్నాడు కదా, తొక్కేస్తాడని వేయను. ఇంక ఈసారి పెయింట్ వేయాలండి. పెయింట్ వేయడానికి చూస్తున్నాను. బాబు పడుకున్నప్పుడు అయితే వేయడానికి కుదురుతుంది, కానీ పడుకోకుండా అయితే అస్సలు వేయలేము. నాలా పిల్లలతో ఇంట్లో ఎంతమంది సఫర్ అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బాబు మాత్రం పూజ చేసుకోవాలి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి, లేదా ఏదైనా చెయ్యాలి అంటే చాలు పడుకున్నాడు కూడా లెగ్స్ కూర్చుంటాడండి. దేవుడు అలా చేస్తాడంట, అలా చెప్తాడంట, మమ్మీ ఇది చేస్తుంది, మమ్మీ అది చేస్తుందని. అందుకని పిల్లలు లేచి కూర్చుంటారండి. నా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు ఫ్రైడే కాబట్టి ముగ్గేసేసి అంతా శుభ్రం చేసుకున్నాను అండి. ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను. ఇంకా ముగ్గేసి దేవుడి సామాను కడిగేసి పూజ చేసుకోవాలి. దానికోసమని ముగ్గేయంగానే పసుపు కుంకుమ వేస్తా అండి. ఫ్రైడే అండ్ ట్యూస్డే. మీరు పసుపు కుంకుమ వేస్తారా, వేయరా? నేను వేస్తానండి కంపల్సరీగా. అండ్ పూజా రూము అంతా శుభ్రం చేశానండి. అండ్ సామాను కడుగుతున్నాను. వీటి కోసం పీతాంబరి పౌడర్ యూజ్ చేస్తున్నాను. పీతాంబరి పౌడరే ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కనుక, పీతాంబరి పౌడర్ అనేది ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. డస్ట్ కానీ ఏదన్నా తొందరగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. నాలా ఎంతమంది పీతాంబరి పౌడర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శుభ్రం చేసుకుంటే చాలండి. డైలీ చేసుకుంటే కనుక తెల్లగానే ఉంటాయి, చేసుకోకపోతే నలుపు తిరుగుతాయి. 2 రోజులకు ఒకసారైనా పీతాంబరితో వాష్ చేయండి, చాలా బాగుంటుంది. పూజ చేసుకున్నప్పుడల్లా వాష్ చేసుకోవడంలో తప్పులేదు కదా, వాష్ చేసుకుంటే మంచిది. పీతాంబరి పౌడర్ అంత బాగా రుద్దే అవసరం లేదు. చింతపండు వేసి ఇదంతా వేసి టైం పట్టిద్ది కాబట్టి నేను పీతాంబరి యూజ్ చేస్తున్నానండి. దానికోసం పీతాంబరి మీకు చెప్తున్నాను. ఇదేమి ప్రమోషనల్ వీడియో ఏం కాదు, నేను యూజ్ చేస్తాను కాబట్టి అది మీకు షేర్ చేస్తున్నాను అంతే. మీరు కూడా ఇలాగే యూజ్ చేయండి, బాగుండిద్దని నా సజెషన్ అంతే అండి, ఇంకేం లేదు. వాష్ చేసేస్తాను, అయిపోతుంది ఫాస్ట్గా. మనం బాత్ చేసేటప్పుడు కూడా వాటర్లో కొద్దిగా పసుపు వేసుకోవడం చాలా మంచిది. పసుపు వేసుకొని బాత్ చేసుకోవడం, ఎందుకంటే పూజ చేస్తాం కాబట్టి పసుపు వేసుకొని చేసుకోవడం వల్ల శుభ్రంగా ఉంటాము. అండ్ ఇల్లు కూడా బాగా రోజు క్లీన్ చేసుకున్న వాళ్ళైతే పర్వాలేదు. ఒక్కొక్కసారి చేసుకోకుండా ఉంటాం కాబట్టి అప్పుడు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవడం మంచిది. నేను కరెంట్ పోయిందండి, లేదంటే పూజ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. కరెంట్ పోయేటప్పటికి పూజ వీడియో చేయడానికి కుదరలేదు. అండ్ నేను సేమియా సగ్గుబియ్యం పాయసం కూడా చేశాను, అది వీడియో తీయడానికి కూడా కుదరలేదు. చాలాసేపటికి ఎప్పుడుకో వచ్చింది. అందుకని దీపాల మధ్యలో దేవుడు కూడా చాలా అందంగా ఉన్నాడు. నా పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పూజ విధానం ఇలా ఉంటుందండి, నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. పూలు మాత్రం నిండుగా ఉంటాయండి, నిండుగా ఉంటేనే దేవుడు కూడా నిండుగా కనిపిస్తాడు. నా పూజ చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. వీడియో చేస్తున్నందుకు నచ్చిందో లేదంటే ఎందుకు నచ్చిందో తెలియదు, కానీ చాలా బాగుందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో ఏంటో కూడా నాకు తెలుస్తుంది కదా, నాకు మీలోకి ఎలా వచ్చిందో ఈ వీడియో అనేది మీరు ఎలా ఆలోచిస్తే తెలుస్తుంది. అండ్ ఇది మా కృష్ణయ్య దగ్గర అండి. గులాబీ పూలు చాలా ఉన్నాయి కదా, అందుకని అయినా కృష్ణయ్య దగ్గర డెకరేషన్ చేస్తాను, ఇప్పుడే కాదు ఎప్పుడు అన్న. అలా పాట్ పెట్టేసి పాట్లో వాటర్ వేసి పెడతానండి, చాలా బాగుంటుంది.
పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటే పూజ చేసుకోవడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్.